మనకు మనం చూద్దాం స్క్రీన్ పైన ఈ ఇంతటి ఘోర ప్రమాదంలో విమాన క్రూతో పాటు 242 మంది ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ క్రాష్ అవుతే ఇందులో ఒకే ఒక ప్రయాణికుడు ఆయన బయటపడ్డారు. రమేష్ విశ్వాస్ కుమార్గా ఆయన గుర్తించారు. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన కూడా ఏబిఎన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా గాయాలతో బయటపడి ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ యొక్క ప్రమాదంలో బయటపడ్డటువంటి వ్యక్తి రమేష్ విశ్వాస్. ఆయన 11E సీటు, ఆయన సీటు కూడా ఆయన ఏదైతే ఇవాళ ప్రయాణం చేస్తున్నటువంటి 11A ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి సీటు ఏదైతే ఫ్లైట్లో కూడా ఆయన లండన్కు వెళ్తున్నారు. ఆ ఫ్లైట్లో ఇవాళ ప్రమాదం కూడా జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారు. చూస్తున్నాం ఆయన యొక్క టికెట్ కూడా మనం చూస్తున్నాం. ఆయన టికెట్ కూడా 11A మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తన యొక్క టికెట్ కూడా మొత్తానికి కూడా మృత్యుంజయుడు అనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదంలో జరిగినటువంటి తీరు చూసినా, లేకపోతే అక్కడ నివాసాలు, మెడికల్ కాలేజీ బిల్డింగ్ పైన అది కూలిన తర్వాత అసలు ఎంతమంది ప్రాణాలు పోయాయి, లేకపోతే ఎంతమంది గాయపడ్డారు అనేటువంటి ఒక లెక్క ఇంకా కూడా ఒక అంచనాకు రాలేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు, మిగిలినటువంటి వారు. అలాంటి వారిలో కూడా ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా ఆసుపత్రులకి హుటాహుటిన తరలించారు. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి ప్రాంతమే బీజీ మెడికల్ కాలేజ్, బైరామ్జీ జీజుబాయ్ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాల దగ్గర ఇది గుద్దుకుంది. అక్కడ క్రాష్ అయింది. అక్కడ జరిగిన తర్వాత చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఉందనేటువంటి చెప్పినప్పటికీ ఇంకా ఒక లెక్కలు కూడా రాలేదు. ఇప్పటి వరకు అటు కేంద్ర మంత్రి కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, వీరందరూ ప్రకటనలు చేస్తున్నా ఎక్కడ ఒక సంఖ్య అయితే చెప్పలేదు. కానీ చాలామంది మృత్యువాత పడ్డారు.